గాఢాంధకారపు లోయలలో నీకు తోడై ఉండే దేవుడు అని చెప్తాం ఈజీ. గాఢాంధకారపు లోయల్లో వెళ్ళేటప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని జ్ఞాపం చేసుకొని ఆయన మీద ఆధారపడే పరిపక్వతలోకి రావాలి. దట్ ఈస్ వాట్ యేసు అనుచరులుగా మా డిజైర్. యేసు అనుచరులుగా నేను, తమ్ముడు భక్సింగ్ గారు, మా తాపత్రయం ఏంటంటే స్టాఫ్ కానీ వినేవారు కానీ యేసు ప్రభు మీ విశ్వాస యాత్రలో మీరు స్పిరిచువల్ మెచ్యూరిటీ, అటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి రావాలి, ఎదగాలి అనే తాపత్రయం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఆఫర్, ద స్పిరిచువల్ గ్రోత్. గాఢాంధకారపు లోయలు వెళ్ళినప్పుడు మీకు జ్ఞాపకం రావాలి, దేవుడు మునుపు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా సహాయం చేయగల దేవుడు. మునుపు నన్ను ఆదుకున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు కూడా ఆదుకోగలడు. మునుపు నన్ను అటువంటి పరిస్థితులు గుండా నేను నడిచినప్పుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా సహాయం చేయగలడు అనే నమ్మకం ఉండాలి. ఈ ఇద్దరు దొంగలు స్టార్ట్ చేసి ఏం చేశారు? స్టార్ట్ చేసి జన సమూహం ఏది చెప్తున్నారో అదే వింటూ వచ్చారు. చూడండి, రెండు విషయాలు. జనసమూహము ఏది మాట్లాడుతున్నారో వింటూ వచ్చారు, జనసమూహము ఏం చేస్తున్నారో చూస్తూ వచ్చారు. దే సా, దే హర్డ్. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చెవులు ఉన్నవాడు వినుగాక. మీరు వింటలేదంటే మీకు ఏం లేదన్నమాట, చెవులు లేదన్నమాట. చూసారా, మీరు వింటలేదంటే చెవులు లేవన్నమాట. ఇంకో మాట చెప్పాలా, మన బాడీ ఎప్పుడూ మాట చెప్తుంటాను నేను, బాడీ ప్రజెంట్ కాదు, ఇక్కడే ఉంటాం, విన్నట్టే ఉంటాం. మైండ్ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, విన్నట్టే ఉంటాం. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాం, విన్నట్టే ఉంటాం. ఈరోజు వీకెండ్ రేపు సాయంత్రం ఎక్కడ ప్లాన్ చేయాలరా బాబు, నెక్స్ట్ ఏంటి దాన్ని చేస్తూ ఉంటాం. బాడీ ప్రజెంట్ జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు రోమిలో రాసిన పత్రికలో మాట, వినుట వలన విశ్వాసం. ఏం వినుట వలన? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం. వినాలి. అందుకనే మొన్న చెప్పాను, వినాలి, గాయకొనాలి, చదవాలి. కొంతమంది మాకు చెప్తా ఉంటారు, బాబు స్పర్జన్ బాబు మాకు చదువుతానికి రాదు. వినొచ్చు, అందుకనే మేము ఈ లైవ్లు పెడుతున్నాము. ఏదో మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసేసుకొని, మాకు అవసరం లేదు, ప్రొజెక్ట్ చేసుకోవాలని అవసరం లేదు. మమ్మల్ని ప్రొజెక్ట్ చేసేసుకొని వ్యూస్ అవి అసలు వీ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్క ఆత్మ రక్షింపబడి, ఒక్క కుటుంబం కట్టబడి, ఒక్క తమ్ముడు చెల్లి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తే చాలు మాకు. అదే. ఎందుకంటే దేవునిలో 1000 వ్యూస్ 1,00,000 వ్యూస్ ఉంటే నీకు బహుమతం లేదు. బైబిల్ ఏమనుంది? ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఆనందం. దెర్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఇన్ హెవెన్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు స్ట్రైవ్ ఫర్. రైట్. ఇక్కడ ఏం చేశారు? ఇద్దరు దొంగలు స్టార్ట్ చేశారు. ఆ యాత్ర స్టార్ట్ చేస్తూ ఏం చేశారు? 2 జాగ్రత్త వినాలి. వారు ఏం చేశారు? వారు విన్నారు. థ్యాంక్ యూ అమ్మ. తర్వాత ఏం చేశారు? వారు చూచారు. మనం కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. స్పందించే సమయం వచ్చేటప్పటికి జాగ్రత్త వినాలి. ఏదైతే వింటున్నామో ప్రాసెస్ అవుతుంది, ఏదైతే చూస్తున్నామో ప్రాసెస్ అవుతుంది. విన్నదానికి చూసేదానికి ప్రాసెస్ చేసి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, ప్రిజన్ మినిస్ట్రీ చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తా ఉంటాను. నాకు ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకోండి, నేను నా చెవులారా నేను వింటే తప్పనడి నేను అడగను, నేను ఇది చేయను. అనేకసార్లు ఉద్రేకంలో ఏం చేస్తాం మనం? వి గివ్ ఎ స్టేట్మెంట్. ఇంపల్సివ్, ఎమోషనల్ ఇంపల్సివిటీ అంటారు దాన్ని. ఎమోషనల్గా ఏదన్నా ఉన్నప్పుడు. ఇంకోటి, ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఇది చెప్పేసి నేను ముందుకెళ్తాను. మీకు ఏదన్నా మీరు అప్లై చేయాలి అంటే నెహెమ్యా బుక్ చదవండి, ద బుక్ ఆఫ్ నెహెమ్యా బుక్ చదివి నెహెమ్యా ప్రిన్సిపల్ నేను యూజ్ చేస్తాను. నాకు ఏదన్నా ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏదన్నా డెసిషన్ దేనికన్నా రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే నేనేం చేస్తానంటే ఐ స్టెప్ బ్యాక్. ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ కాను. అంటే కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వవలసిన సందర్భాలు ఉన్నాయి, అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెజారిటీ నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే నేనేం చేస్తానంటే ఐ స్టెప్ బ్యాక్, ఐ థింక్, ఐ ప్రాసెస్. నేమయ్య ప్రిన్సిపల్ అమ్మ, మీ జీవితాల్లో వివాహాల్లో కూడా నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ కాదు. ఏ అనుచరులు జాయిన్ అయ్యి అన్నాళ్ళ దగ్గర మేము ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన. ఏం నేర్చుకున్నామంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోకండి. గొడవలు ఎందుకు వచ్చేస్తున్నాయి చెప్పండి అమ్మ, అంతే కదా. టకా కొంతమంది సెంటెన్స్ కూడా కంప్లీట్ కాదు, ఆన్సర్ వచ్చేస్తుంది. డోంట్ రియాక్ట్ లైక్ దట్.